నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికి అందేలా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 2027 జనగణన ప్రారంభం. వార్తల్లో వివరాలు చూద్దాం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికి అందేలా చూడటానికి సాంకేతిక అభివృద్ధిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ఎయిమ్స్ నాగ్పూర్ 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి వైద్య విద్యార్థులకు పట్టాలు, పథకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వైద్యులు కరుణా స్ఫూర్తిని ఎల్లప్పుడూ పెంపొందించుకోవాలన్నారు. పట్టభద్రులైన విద్యార్థులు ఎల్లప్పుడూ సేవా దృక్పథంతో పాటు మానవత్వంతో వ్యవహరించాలని, దేశ నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన పౌరులే వికసిత్ భారత్ సాధనలో కీలకమన్నారు. ఈ समाधान खोजने की प्रेरणा न केवल आपको एक उत्कृष्ट चिकित्सक बनाएंगी बल्कि सेवा करने का बेहतर अवसर भी प्रदान करे. युवा चिकित्सकों को मेरा सुझाव है कि आप नवाचार, अनुसंधान और निरंतर सीखने की भावना का आत्मसात करें. साथ ही ये सदैव स्मरण रखना चाहिए कि चिकित्सा क्षेत्र में नैतिक मूल्यों का स्थान सर्वोपरि है. टेक्नोलॉजी चाहे जितनी भी एडवांस क्यों ना हो जाए, ये करुणा, ईमानदारी और रोगी केंद्रित दृष्टिकोण का स्थान नहीं ले सकती. करुणा की भावना को सदैव बनाए रखें क्योंकि ये రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో శ్రీ క్షేత్ర ఆదుచుంచునగిరి నిర్మించిన శ్రీ గురు భైరవ్ ఐక్య మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కింద కోట్లాది మంది ప్రజలు ఉచిత చికిత్స పొందుతున్నారన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమంలో లక్షలాది మంది ప్రజలు తమ తల్లుల పేరు మీద చెట్లు నాటారన్నారు. ప్రతి చోట పరిశుభ్రతను పాటించడం సమిష్టి బాధ్యత అని ప్రధాని అన్నారు. ఓకల్ ఫర్ లోకల్ కు ప్రాధాన్యతనిస్తూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. యువత ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవాలని, నూనె పరిమాణాన్ని 10% తగ్గించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. महत्व को समझता है. यह पूरा क्षेत्र मां कावेरी के आशीर्वाद से पला बढ़ा है और इसलिए मेरा पहला आग्रह है कि हम सभी पानी बचाने और पानी के बेहतर प्रबंध का संकल्प लें. पेड़ और प्रकृति से जुड़ा है. एक पेड़ मां के नाम अभियान के तहत अपनी मां के सम्मान में पेड़ जरूर लगाएं और धरती माता की रक्षा का संकल्प लें. धार्मिक स्थल हो, सार्वजनिक स्थान हो, गांव हो या शहर, हर जगह स्वच्छता बनाए रखना ये हम सबकी सामूहिक जिम्मेदारी है. वोकल फॉर लोकल के मंत्र को लेकर के जिए. केमिकल मुक्त. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక మహోన్నత నాయకుడని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఐఐపిఏ 72వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ న్యాయవాద వృత్తిని వదులుకొని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్నారు. I am pleased to learn that since 2022, a special lecture, Dr. Rajendra Prasad Annual Memorial Lecture has been instituted. Dr. Rajendra Prasad ji was a stalwart. His true greatness lies in the fact that he left a rewarding legal career to join the freedom struggle and freedom movement. Another extraordinary fact about him is that he was always firm in his beliefs and acted according to his moral
conscience and convictions. It is very difficult, but he laid the way to follow for all of us. I recall that after becoming the president of Bharat, he had visited the Somnath temple despite resistance from predominant national leaders at that time. Even today, he is fondly remembered for తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగర్కోయిల్లో ఈరోజు రోడ్ షో నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా నగరంలోని వెప్పమూడు జంక్షన్లోని కామరాజ్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ రోడ్ షో క్లాక్ టవర్, అన్నా విగ్రహం మీదుగా వడసేరిలోని ఎంజీఆర్ విగ్రహం వరకు సాగింది. సుమారు 1.5 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ రోడ్ షోలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో కలిసి ప్రధాని, పార్టీ కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే లక్ష్యంతో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పోలవరం, వెలిగొండ, హంద్రనీవా, సుజల స్రవంతి, పోలవరం నల్లమల్లు సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికసపూడిసల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిని చర్చించారు. పోలవరం ప్రాజెక్టులోని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్ల వ్యయం అయినట్లు తెలిపారు. మరో 5,108 కోట్లతో సివిల్ R&R పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఆహార భద్రత కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2వ విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో అధికారికంగా ప్రారంభించారు. ఈ రోజు నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే 2027 జనగణన ప్రక్రియలో సేకరించే డేటాను సురక్షితంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె నివాస్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో విజయవాడ పీఐబీ సంచాలకులు జి సురేష్ కుమార్తో కలిసి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ
జనగణన సమయంలో ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించాలని, ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. జనగణన 2 విడతలుగా జరుగుతుందన్నారు. రేపటి నుంచి తొలుత ఇళ్లు, భవనాలను లెక్కించనున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాల డేటాను సురక్షితంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజలు ఒక సహకారం దేంట్లో కోరుకుంటున్నామంటే, చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యూమరేటర్ వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యూమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ల పైన రాసినటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి. రాష్ట్రం చేసినటువంటి చాలా ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చాలా ప్రణాళికలకి ఈ సెన్సస్ వివరమే ఆధారంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. అందువల్ల ఈ సెన్సస్ వివరం కలెక్ట్ చేసిన సమయంలో ఎవరైనా ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టం మనకి ఒక ప్రొవిజన్ ఇచ్చింది. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి కోరారు. విజయవాడ పాత బస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పౌరుడు కూడా, తల్లిదండ్రులు అండ్ జనరల్ గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీని మీద ఒక కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానంగా ఉంటే ఇమ్మీడియట్ గా పర్టికులర్ గా సుజనా ఫౌండేషన్ వాళ్ళు 24/7 కార్యక్రమాలు పెట్టారు. సుజనా ఫౌండేషన్ ద్వారా గానీ డైరెక్ట్ గా గానీ పోలీస్ స్టేషన్ లో కనుక చెప్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకొని, నేను ఇప్పుడే కమిషనర్ గారితో చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ దానికి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మన అందరం కూడా కలిసి పేరెంట్స్ లో కూడా ఇంకొకసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనే తెలియపరిచి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ క్యూర్ అని వీటి జోలికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కమిషనర్ గారు ఎమ్మడబడతా ఉన్నారు. ఆల్రెడీ అందులో పడిన వాళ్ళని కానీ పడకుండా ఉండటానికి దీని నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయిల చిరువెళ్ల గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొదట నబ్బీనగరం గ్రామంలో విజీబీ రామ్జీ పనుల వద్దకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. బోయిల చిరువెళ్లలో రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం, హౌసింగ్ కాలనీ, మినీ గోకులాలను పరిశీలించారు. గ్రామంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతివారం ఒక గ్రామంలో అధికార యంత్రాంగంతో కలిసి సమగ్రంగా పర్యటించి ప్రజలతో మమేకం అయ్యేందుకే పల్లె వీక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలను బోర్డు ప్రకటించింది. మొత్తం 93.70% ఉత్తీర్ణత నమోదు కాగా అత్యధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 94.99% ఉత్తీర్ణత సాధించగా బాలురు 92.69% ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సిబిఎస్ఈ వెబ్సైట్లో ఫలితాలు పొందవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. జువ్వలదిన్నె చేరుకున్న జగన్మోహన్ రెడ్డి సముద్ర ముఖద్వారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువ్వలదిన్నెలో ప్రభుత్వం భూమి కేటాయించిన సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుతో మత్స్యకారులకు ప్రయోజనం కంటే నష్టమే అధికమవుతుందన్నారు.
మత్స్యకారుల ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. దేశంలో చమురు, సహజ వాయువుల సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గృహ వినియోగదారులకు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ 100% సరఫరా కొనసాగుతుందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. जैसा कि आप जानते हैं, वेस्ट एशिया क्राइसिस के चलते भारत की एनर्जी सप्लाईज भी अफेक्ट हुई, किंतु भारत सरकार ने कई इफ़ेक्टिव स्टेप्स लिए और जिसके चलते डोमेस्टिक पीएनजी और एलपीजी कंज्यूमर को प्रायोरिटाइज करते हुए 100% सप्लाई इंश्योर की गई है. इसके अलावा सीएनजी ट्रांसपोर्ट भी 100% इंश्योर किया गया है. डोमेस्टिक रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को इंक्रीज किया गया है और इसके अलावा बुकिंग इंटरवल को भी अर्बन एरिया में 25 दिन और रूरल एरिया में 45 दिन किया गया है. सप्लाईज के अफेक्ट होने की वजह से कमर्शियल सप्लाईज को, एलपीजी सप्लाईज को 70% तक रेस्टोर किया गया है और यहाँ पर भी हॉस्पिटल, एजुकेशनल इंस्टीट्यूशंस को प्रायोरिटाइज किया गया. इसके अलावा कुछ इंडस्ट्री పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పరిస్థితిని సమీక్షించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తాజా పరిస్థితులు, హర్ముజ్ జలసంధి భద్రతపై చర్చించారన్నారు. Yesterday, as you know, Prime Minister received a call from President of the United States, President Donald Trump. The two leaders reviewed the substantial progress achieved in India-US bilateral cooperation. Both sides remain committed to further strengthening our comprehensive global strategic partnership in all areas of cooperation. The two leaders also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. Yesterday, External Affairs Minister spoke with the Foreign Minister of Israel and discussed various aspects of the conflict in West Asia. He also spoke with the Foreign Minister of Australia, where the two leaders shared views on the conflict in West Asia. Today, External Affairs Minister participated in the ASEC Plus meeting convened by Japan to discuss supply chain disruptions in the energy markets. He underlined India's strong commitment to safe and unimpeded transit passage of maritime shipping. He emphasized ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో 20 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉద్యమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రజనీష్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మొత్తం 7,83 కోట్లకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయన్నారు. కాగితరహిత, సులభతరమైన నమోదు ప్రక్రియతో ఎంఎస్ఎంఈలు రుణ సదుపాయాలను పొందడం సులభతరమైనదని రజనీష్ పేర్కొన్నారు. February and March, the growth in credit flow to the MSMEs has been 23.5%. I also want to share that the RBI has increased the limit for collateral-free lending. Initially, this limit was up till rupees 10 lakh. It has been doubled now. And now the new limit is 20 lakh for the micro and small enterprises for collateral-free lending. And this has come into effect from 1st of April 2026. In the months of February and March, the total credit guarantees that we have given to the micro and small enterprises. గుజరాత్ రాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మరోవైపు కేసుల దర్యాప్తును వేగవంతానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాధనాన్ని అందుబాటులోకి తెచ్చారు. కృత్రిమ మేధను ఉపయోగించి మాదక ద్రవ్యాల కేసుల్లో కీలక ఆధారాలను విశ్లేషించడమే కాకుండా నిందితులను త్వరగా పట్టుకోవటానికి ఈ సాధనం సహాయపడుతుందని పోలీసులు తెలిపారు.
అలాగే నేర చరిత్ర డేటాను విశ్లేషించి డ్రగ్స్ నెట్వర్క్ల కార్యకలాపాలను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కార్యక్రమాల ద్వారా 2026 ఆర్థిక సంవత్సరంలో 6 లక్షలకు పైగా గృహాలను పూర్తి చేసింది. వేలాది తాత్కాలిక గృహాలను శాశ్వత నిర్మాణాలుగా మార్చడం ద్వారా ఛత్తీస్గఢ్ గ్రామీణ గృహ నిర్మాణ రంగంలో ఒక మైలురాయిని సాధించింది. నిర్ణీత కాల పరిమితితో పాటు మెరుగైన పర్యవేక్షణతో వేగవంతమైన పురోగతికి దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన భారతదేశం. ఇక్కడ ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్కృతి, ప్రతి కులానికి ఒక విశిష్టమైన ఆచారం ఉంటుంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో తరతరాలుగా వస్తున్న ఆచారాలకు నేటి ఆధునిక యుగంలోనూ యువత పెద్దపీట వేస్తోంది. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు పాటిస్తున్న మాలవాడి అనే అరుదైన ఆచారం గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నాటి నుంచి నేటి వరకు ఈ ఆచారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. పనికి వచ్చినప్పుడు తిప్పుతుండగా బంతి కింద పడి చనిపోయాడు. అయ్యా మీరు మాత్రము ఆడేసి వేసి మీరు కొంత దూరం పోవాలా, వాళ్ళు మొగేసి వేసుకొని వస్తారు. మొగేసి రాగానే మీరు కుడి చేత్తో బొట్టు పెట్టాలా, వాళ్ళు కుడి చేత్తో బొట్టు పెట్టాలి, మీరు ఎడమ చేత్తో బొట్టు పెట్టాలా. అప్పుడు మీకు ఆ దోషం అంతటితో పోతుంది. ఇటీవల వివాహం చేసుకున్న కొరివి ప్రసాద్ రెడ్డి బ్యాంక్ ఉద్యోగి అయినప్పటికీ తన కుటుంబ ఆచారం మేరకు మాలవాడి కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువు, ఉద్యోగం ఏదైనా తమ పూర్వీకులు అందించిన ఆచారాన్ని గౌరవించటం తమ బాధ్యత అని ఇక్కడ యువత చాటి చెబుతోంది. దీన్ని కేవలం ఒక ఆచారంలా కాకుండా ఒక వేడుకలా గ్రామం మొత్తం జరుపుకోవటం విశేషం. పెద్దలకు ఎప్పుడో కుటుంబాల నుంచి ఆచారం ఉంది. వీళ్ళ బండి కింద బడి చనిపోయినాక తర్వాత వాళ్ళు తూర్పాలు ఎత్తుకుంటుంటే ముక్కలు దొరికినాయి. నాకు ఇంతమంది కుటుంబాలు బండ్లు తిప్పిరు కాబట్టి వాళ్ళకందరికీ నన్ను కొలుసుకోవాలా, ఇలా వెళ్ళిపోయి కొలుసుకోవాలా. ఆచారాలు మనిషిని మూలాలతో అనుసంధానం చేస్తాయని కనిగిరి ప్రజలు నిరూపిస్తున్నారు. సామాజిక వర్గాల మధ్య సత్సంబంధాలకు, పరస్పర గౌరవానికి నిదర్శనంగా ఈ మాలవాడి ఆచారం ఆధునిక కాలంలోనూ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. గుజరాత్లోని కచ్ అనగానే తెల్లటి ఉప్పు మైదానాలు గుర్తొస్తాయి. ఏటా 8 నెలల పాటు ఎడారి ప్రాంతంలోనే ఉంటూ ఉప్పును పండించే ఉప్పు కార్మికుల కుటుంబాల పిల్లలకు చదువు అనేది ఒకప్పుడు అందని ద్రాక్షలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. విద్యను చేరువ చేయటమే లక్ష్యంగా గుజరాత్ ప్రభుత్వం ఎడారి మధ్యలో మొబైల్ పాఠశాలలను నిర్వహిస్తోంది. బస్సులే క్లాస్ రూమ్గా రంగురంగుల చిత్రాలతో, పాఠ్య పుస్తకాలతో, బ్లాక్ బోర్డులతో అందమైన తరగతి గదులుగా మారాయి. 3 ఉపాధ్యాయులతో 8వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పాఠశాలల్లో లభించే విధంగానే ఇక్కడ కూడా పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ స్కూల్ సౌరశక్తితో నడుస్తాయి. తద్వారా ఎడారి మధ్యలో కూడా ఆధునిక సాంకేతికతతో విద్యార్థులు నేర్చుకోగలుగుతున్నారు.
రాజస్థాన్లోని జోధ్పూర్ వీధుల్లో అడుగు పెడితే ప్రతి గోడ ప్రతి ఇల్లు నీలి రంగులో మెరిసిపోతుంటుంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయంగా మొదలైన ఈ నీలి రంగు నేడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షణగా మారింది. ఈ నగరమంతా ఒక నీలి సముద్రాన్ని తలపిస్తుంది. రాజస్థాన్ ఎండల నుంచి ఇళ్లను చల్లగా ఉంచడానికి ఈ రంగు సహాయపడుతుంది. సున్నంలో నీలిరంగును కలపడం వల్ల చెదలు ఇతర కీటకాలు రాకుండా ఉంటాయని స్థానికుల నమ్మకం. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం జంటలు తరలివస్తున్నారు. పర్యాటకుల రద్దీ పెరగడంతో స్థానికులకు ఉపాధి అందుతుంది. ఈ నెల 11న హర్మోజ్ జలసంధిని దాటిన భారత్ జెండా కలిగిన జగ్విక్రమ్ ఎల్పీజీ నౌక సురక్షితంగా గుజరాత్లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది. 20,400 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీతో కాండ్లా పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత ఆర్మీ మిషన్ ఒలింపిక్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మంగోలియా వేదికగా జరిగిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత సైనిక బాక్సర్లు రికార్డు స్థాయిలో 8 పతకాలను సాధించారు. పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో 3 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా మరిన్ని పతకాలను సాధించడమే లక్ష్యంగా ఆర్మీ క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం 77,981 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 78,270కి పెరిగింది. చివరకు 1,263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388 పాయింట్లు లాభపడి 24,231 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $93.37 వద్ద స్థిరపడింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా సంచామరలో, పల్నాడు జిల్లాలో గురజాల 44 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతకు నమోదు కాగా 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. కాగా రేపు పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 43, 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నట్లు ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికి అందేలా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 2027 జనగణన ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.